హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో పండగంటేనే తోరణాలండి. అలాంటి తోరణాలు రొటీన్‌గా కాకుండా ఈ విధంగా డిఫరెంట్‌గా 3 రకాల తోరణాలు తయారు చేసుకోండి. చాలా చాలా ఈజీ. ఎక్కువగా కష్టమైతే పడే అవసరం లేదనమాట. చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు బయట కొనే ఆన్‌లైన్‌లో ఇలాంటి తోరణాలనేవి ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. అంతే కాకుండా అవి ఆర్టిఫిషియల్. మనం నేచురల్‌గా పండక్కి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడే చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఈ మామిడాకులు యూజ్ చేసి 3 రకాల తోరణాలు డిఫరెంట్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చూడండి ఆకులైతే పైన డస్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం వాష్ చేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. తుడుచుకున్న తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూడండి ఆకైతే నేను ఇలాంటి షేప్‌లో ఉన్న ఆకులు తీసుకున్నాను. ఇక్కడైతే మీడియం సైజ్ ఉన్న ఆకే తీసుకోండి. చూడ్డానికి లుక్ చాలా బావుంటుంది. పెద్ద సైజ్ అయితే వద్దండి. ఈ విధంగా ఒక మీడియం సైజ్‌లో ఉన్న ఆకు తీసుకొని, ఈ విధంగా ఒక సిజర్ తీసుకొని మిడిల్‌లో అయితే చూడండి ఆ స్టిక్ ఉంది కదండీ! అక్కడ కట్ చేయకుండా అటు ఇటు ఈ విధంగా కట్ చేసుకోవాలి వెనకాల నుండి. ఇక్కడైతే నేను అర్ధం వరకు కట్ చేస్తున్నాను. ఆకులనైతే అటు ఇటు పైనైతే ఆకుల్ని ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అప్పుడు షేప్ అనేది చాలా బాగా వస్తుందనమాట. ఈ సైడ్ ఉన్న ఆకుని ఈ విధంగా ఈ కడ్డీ కిందకి ఈ విధంగా మనం సెట్ చేసుకొని లోపల నుంచి ఈ విధంగా ఈడ్చుకోవాలండి. ఆ విధంగా మనం చేసుకున్నట్లయితే ఒక షేప్ లాగా వస్తుందనమాట. చూడండి ఈ విధంగా చాలా చక్కగా ఇదైతే ఒక రౌండ్ షేప్‌లోకి వస్తుందండి. చూడండి ఇంకొకసారి చూపిస్తాను. సేమ్ ఇలాగే ఆకునైతే ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. అటువైపు ఉన్న ఆకుని ఈ స్టిక్ వెనకాల అంటే ఈ విధంగా వెనకాలకి ఆకుని ఈ విధంగా మడిచి లోపల నుంచి ఆకునైతే సెట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎటువంటి కష్టమైతే ఉండదండి. ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది. ఇప్పుడు అటువైపు ఉన్న ఆకుని ఈ విధంగా వెనకాలకి రిటర్న్ చేసి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఆ విధంగా మనం మడుచుకోవాలండి. అంటే చూడండి సేమ్ ఆకుకే దాని లోపలికైతే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటది. చాలామంది ఇక్కడే కన్‌ఫ్యూజన్ అవుతుంటారండి. ఎలా మడుచుకోవాలని. ఈ విధంగా మనం రిటర్న్ చేసుకొని మడుచుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి లోపల నుంచి ఈ విధంగా లాక్కోవాలనమాట ఆకుని. అప్పుడు చాలా పర్ఫెక్ట్ అయిన ఒక షేప్‌కొస్తుందండి. అటు ఇటు చూడ్డానికి చాలా చాలా బావుంటుంది. ఇంకొకసారి మీరే చూడండి ప్లేబ్యాక్ చూసి. చాలా చక్కగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. రొటీన్‌గా కాకుండా ఈ విధంగా అందంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టిక్‌నైతే ఈ విధంగా మడుచుకుంటున్నాను లోపలికైతే. చూడండి ఎటువంటి కష్టం లేకుండా పెన్స్ కూడా అక్కర్లేదు. ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. చూడండి రౌండ్ షేప్‌లో ఈ కడ్డీని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను స్టిక్‌నైతే జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు చాలా బాగా మనం వేసేటప్పుడు అన్నీ ఈవెన్‌గా వస్తాయండి. రౌండ్ షేప్‌లో పెట్టకండి స్టిక్స్ అయితే. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తయారు చేసుకున్నామండి. దీన్ని మరింత అందం చేయడానికి నేనైతే ఇక్కడ మన ఇంట్లో ఏ పూలైనా పర్వాలేదండి. ఈ విధంగా నేను ఇక్కడైతే బంతి పూలు తీసుకుంటున్నాను. దీని ప్లేస్‌లో మీరు చామంతి, రోజెస్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా వెనకాలున్న ఈ పూలకి స్టిక్స్ అయితే రిమూవ్ చేయకుండా జస్ట్ ఇలా మనం ఈ విధంగా తగిలించుకున్నట్లయితే చాలా చక్కగా ఇది ఫిట్‌గా ఉంటుందండి. ఒకవేళ కాడగాన లేకపోతే మనం బయట షాప్స్‌లో తీస్తూ ఉంటాం పూలైతే. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా డబుల్ సైడ్ టేప్ తీసుకొని అక్కడ పైన కొద్దిగా అంటించుకొని కాడ దగ్గర మనం ఈ విధంగా పెట్టుకోవచ్చండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఒక అందమైన మామిడాకుల తోరణం. చాలా చక్కగా దారాలకైతే ఎక్కించుకోవచ్చండి. ఈ విధంగా మనం మడుచుకున్నాం కదా! అక్కడైతే చాలా ఈజీగా ఉంటుందండి. ఎటువంటి కష్టమైతే ఉండదు. ఈ విధంగా అన్ని దారాలకైతే ఎక్కించుకొని మనం ఇంక గుమ్మానికి తగిలించుకోవడమే అండి. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఫస్ట్ డెకరేషన్ తయారు చేసుకున్నాము. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ విధంగా మనం పండగ టైంలో తయారు చేసుకోవడం వల్ల గుమ్మం అయితే చాలా అందంగా కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫస్ట్ డెకరేషన్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి. ఇప్పుడైతే సెకండ్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే ఒక మీడియం సైజ్ ఆకు తీసుకున్నానండి మామిడాకైతే. ఈ విధంగా సైడ్స్‌లో అటు ఇటు స్టిక్‌నైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చూడండి స్టిక్‌నైతే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పిన్స్ అయితే కొట్టుకోవాలండి. అది రాకుండా ఉండడానికి చాలా చక్కగా మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి వీలవుతుందనమాట. జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ఎక్కువగా ప్రెస్ చేయకండి విరిగిపోతుంది. అప్పుడు హ్యాంగింగ్ చేయడానికి వీలుండదు. ఇప్పుడు కట్ చేసుకున్న ఆకుల్ని అటు ఇటు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఒక గొడుగు ఆకారంలో తయారు చేసుకోవాలి. చూడ్డానికి చాలా చాలా బావుంటుంది. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల. చూడండి ఇక్కడైతే నేను ఒక పిన్స్ అయితే వేసుకుంటున్నాను.
జస్ట్ ఇలా అటు, ఇటు ఈ విధంగా వేసుకోవాలండి. మిడిల్‌లో కాకుండా. ఇలా వేసుకున్నట్లయితే ఆ ఆకనేది గొడుగు షేప్‌లోకొస్తుందండి. చూడ్డానికి చాలా చాలా బావుంటుంది. తయారు చేసుకున్న తర్వాత చూడండి దీన్ని మరింత అందంగా చేయడానికి ఈ విధంగా రోజెస్ తీసుకుంటున్నానండి. దీని ప్లేస్‌లో మీరు చామంతి లేదా బంతి పూలు అలాంటివి కూడా తీసుకోవచ్చు. చూడ్డానికి చాలా చాలా బావుంటుంది. ఈ విధంగా కాడైతే రిమూవ్ చేయకుండా రోజెస్‌కి మిడిల్‌లో ఈ విధంగా గుచ్చుకుంటున్నాను. అంతే అండి. చాలా ఈజీగా ఉంటుంది. అసలు పూలైతే కిందకైతే పడదన్నమాట. ఇక అన్నీ ఈ విధంగా తయారు చేసుకొని, దారానికైతే ఆ స్టిక్ దగ్గర ఎక్కించుకొని, ఈ విధంగా మనం హ్యాంగింగ్ చేసుకోవడమే అండి గుమ్మానికి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ డెకరేషన్ కూడా సెకండ్ డెకరేషన్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇప్పుడైతే మూడవ డెకరేషన్ ఎలా ఉందో చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆకు తీసుకున్నానండి. మామిడాకైతే ఈ విధంగా కిందైతే చూడండి ఆ కాడ దగ్గర స్ట్రెయిట్‌గా కట్ చేసుకుంటున్నాను. ఈ షేప్‌లో కట్ చేసిన తర్వాత కిందైతే చూడండి ఇక్కడ మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండీ పైన. అలాగే సేమ్ డెకరేషన్‌లో కట్ చేసుకున్నాం కదండీ! అలాగే స్టిక్స్ కాకుండా అటు ఇటు ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. స్టిక్‌నైతే ఈ విధంగా మిడిల్‌లో సెపరేట్ చేసుకోవాలండి. మొత్తం కట్ చేయకుండా. చూడండి ఈ విధంగా ఉంటుంది. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆకుని ముందు డెకరేషన్‌లో ఎలా ఫోల్డింగ్ చేసుకున్నామో అండి, అలాగే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ డెకరేషన్‌లో చేసుకున్నాం కదా! అలాగే సేమ్ ఈ విధంగా ఆకుని మడిచి లోపల నుంచి ఈ విధంగా లాక్కోవాలండి. సేమ్ స్టిక్ వెనకాల ఈ ఆకుని కూడా అంతే ఈ విధంగా ఫోల్డ్ చేసి మామిడాకునైతే ఈ షేప్‌లో అయితే తయారు చేసుకోవాలండి. చూడండి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఆకునైతే లాక్కోవాలి. ఆకుని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు స్టిక్‌నైతే ఈ విధంగా లోపలికైతే సెట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోండి. చాలా చక్కగా ఇది నిలుచుకుంటుందనమాట. అస్సలు బయటకైతే రాదండి స్టిక్ అయితే. దీన్ని మరింత అందంగా చేయడానికి ఇక్కడైతే నేను ఈ విధంగా కింద ఒక సిజర్ తీసుకొని ఈ షేప్‌లో చూడండి జస్ట్ ఇలా జిగ్‌జాగ్ షేప్‌లో అయితే కట్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన షేప్స్ అండి. కింద కూడా చాలా బావుంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల జస్ట్ ఇలా నేను ట్రిమ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్‌లో చాలా బావుంటుంది చూడ్డానికి. అంతా ఎండింగ్ వరకు మనం ఈ షేప్‌లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రోజెస్ తీసుకొని ఈ విధంగా కాడ సహాయంతో లోపలికైతే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. అంతే అండి చూడ్డానికి లుక్ అయితే చేంజ్ అయిపోయింది. చాలా చక్కగా ఈ విధంగా రొటీన్‌గా కాకుండా ఈ విధంగా డిఫరెంట్‌గా తయారు చేసుకోవచ్చు. మామిడాకు తోరణాలనేవి చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ గుమ్మం అయితే కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. చూడండి చాలా చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్నాము. అన్నీ ఇలాగే తయారు చేసుకొని స్టిక్ ఈ విధంగా దారమైతే ఎక్కించుకోవాలండి. అంతే అండి. చాలా సింపుల్ అయిన ఈ ట్రీ డెకరేషన్ తయారు చేసుకోవచ్చు. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ 3 రకాల డిఫరెంట్ అయిన డెకరేషన్ తయారు చేసుకున్నామండి. ఎక్కువగా మనం రొటీన్‌గా కాకుండా మామిడాకు తోరణాలనేవి ఈ విధంగా డిఫరెంట్‌గా చేసుకోండి. చూడ్డానికి చాలా చాలా బావుంటుంది. లుక్ అయితే చేంజ్ అయిపోతుందనమాట. పండగ టైంలో అండ్ గుమ్మం కూడా అదిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. దివాళీకి అండ్ ఏ పండగకైనా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.